ఆర్ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఏంటి కొత్త బ్యాక్గ్రౌండ్ అనుకుంటారా? ఇది మా కాలేజ్ అనమాట. మేమైతే ఈరోజు కాలేజ్లో కేక్ చేస్తున్నాం. కేక్ తింటామా లేదా తర్వాత తీసుకోండి, మేము ఫస్ట్ చూస్తున్నాము. ఓకే, ఇన్కేస్ బాగుందాం అనుకోండి, ఓకే, బాగాలేకపోతే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. సో ఎలా చేస్తాం ఏంటి అని మీరు చూసేయండి. సో గాయస్, మేమైతే ఇక్కడికి వెళ్తున్నాం అనుకుంటారు కదా. మేమైతే చెప్పినా కదా కేక్ తయారు చేస్తున్నాం అని. మేమైతే కిందికి వెళ్తున్నాం. ఇంతమంది అనుకుంటారు. అవును, అందరం వెళ్తేనేమో అందరం వెళ్తాం, కట్టుకొని, లేకపోతే ఎవ్వరం వెళ్ళామన్నమాట. సో దగ్గరనే ఉంటుందేమో అనుకోని మొత్తం వెతికామన్నమాట. మా మేడంకి అప్పటికే కోపం మీద ఉన్నారు. ఎందుకంటే మార్నింగ్ 9కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, 9-10 లోపు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మేము స్టార్ట్ చేసేసరికి 11 అయింది అనమాట. దానికోసం మా మేడం వెళ్ళి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అని తీసుకురాపోండి అని అనేసరికి బయటకైతే వచ్చేసాము. రత్నదీప్కి అయితే వచ్చాము, అన్నీ దొరుకుతాయని ఒక హోప్తోని. షాప్ మొత్తం జల్లడ పట్టేసాం అనమాట. మాకు కావాల్సినవి దొరుకుతాయా లేవా అని. అప్పటికి మధ్య మధ్యలో మా మేడం ఫోన్ చేస్తున్నారే ఉన్నారు, దొరికాయా లేవా అని. కానీ మాకు కావాల్సింది ఏం దొరకలే అనమాట, నిజం చెప్పాలంటే. మన ఫేవరెట్ జోన్ ఇది. చూస్తేనే తినాలనిపిస్తుంది. పడేసిన గాయస్, ఆమె చూసిన డౌట్ వస్తుంది. అయితే మాకు కావాల్సిన దొరకలేని నార్మల్ కిరాణా స్టోర్కి వెళ్ళి మేమైతే బేకింగ్ సోడా తీసుకొని అయితే వెళ్ళిపోయాం అనమాట. దాంతోపాటు ఆయిల్ కూడా తీసుకొచ్చేసాం. ఇక్కడైతే కాలేజ్కి వచ్చేసరికి లిఫ్ట్ పని చేస్తలేదు గాయస్. పైకి వెళ్ళడం మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాం మేమైతే, నేను నా ఫ్రెండ్ కలిసి. అలాగో ఈ కేక్ అయ్యేటట్లేదు అనిపించి నేను నా ఫ్రెండ్ కలిసి ఇక్కడ సెల్ఫీ తీసుకోవడం స్టార్ట్ చేసాం అనమాట. కాలేజ్ కిచెన్ చూపిస్తాము, చూడండి, షాక్ అవ్వకండి. 3, 2, 1 దిస్ ఈజ్ అవర్ కిచెన్ అనమాట. సో ఇది గ్యాస్, మీ అందరికి తెలుసు. చక్కెర ఉంది ఇక్కడ. ఓకే, ఇంకా ఇప్పుడు మేమైతే చాక్ కోసం వెతుకుతున్నాము. అది లేకపోతే మా మేడం వాళ్ళని చంపేస్తారు. ఇంకేమని చెప్పిన స్వప్న? ఇప్పుడు లేకపోతే నీ పేరు చెప్తా, ముందు చెప్తున్నా. అది ఓపెన్ చేసి ఇట్లా అట్నుంచి ఇట్లా గుంజు. చాక్ దొరికింది గాయ్స్. మేమైతే ఫస్ట్ 2 కేక్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఒకటి వచ్చేసి రాగి కేక్, ఇంకోటి వచ్చేసి జెల్లీ కేక్ అనమాట. మేమైతే ఎప్పుడు చేసుకోలేదు ఇంట్లో అయితే జెల్లీ కేక్, ఫస్ట్ టైం అయితే చేసుకుంటున్నాము. సో దానికి కావాల్సింది ఏంటంటే మేము అన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాం. మేడమే చేశారు, కాకపోతే జస్ట్ మేమేం చేసామంటే ఈ ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. యాపిలే కానీ, కివీయే కానీ, ఇంకొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అవన్నీ. సో గైస్, ఇక్కడ చూపించిన విధంగా మీరైతే అన్ని ఫ్రూట్స్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టకండి. మేము చేసిన పెద్ద మిస్టేక్ అది. తీసేటప్పుడు ఎంత కష్టమైందంటే ఓయమ్మ, ఇంత గట్టిగా అయిపోయింది గాయస్. నిజం చెప్పి చాలా సేపటి దాకా కొట్టి చచ్చిపోయాం మేము. లాస్ట్కి మేమైతే హీట్ చేస్తే కొంచెం అది వచ్చిందనమాట మంచిగా. గాయస్, ఇన్సేపు మీరు చూసింది జెల్లీ కేక్. ఇప్పుడైతే రాగి కేక్ చేస్తున్నాం. రాగి కేక్ ఏంద్రా అయ్యా అనుకుంటారా? మేము కూడా అట్లనే అనుకున్నాం. మంచిగా ఏదో కేక్ తెచ్చుకొని తిందాం అనుకున్నాం. కానీ మా మేడం మాత్రం హెల్తే ముఖ్యం బిగులు అంటారనమాట. దానికోసం అయితే మేము రాగి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఏం లేదు, ఫస్ట్ రాగి పౌడర్ తీసుకొని అందులో కొంచెం షుగర్ వేసుకొని మిల్క్ వేసుకొని మంచిగా ఇట్లా చూపించిన బ్యాటర్ విధంగా రావాలన్నమాట. దానితో ఒక మందం గిన్నె పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వేడి చేసుకొని మనం తీసుకున్న బ్యాటర్ని అందులో పెట్టేసుకోవడమే. ఇంకేముంది గైస్, కొంచెంసేపు కాగానే మంచిగా అది కేక్ అయిపోతుంది అనమాట. మా మేడం అయితే కోకో పౌడర్తో ఇక్కడైతే చాక్లెట్ సిరప్ చేశారనమాట. దాని తర్వాత మేమైతే వెయిట్ చేస్తున్నాం, అసలు రాగి కేక్ ఎట్లుంటుంది, ఏంది, ఓకేనా, తింటే బతుకుతామా ఏందని అనుకుంటున్నాం అనమాట. ఫైనల్గా డెకరేట్ చేసినాకైతే మంచిగా ఉంది అని చెప్పాలంటే. తినడం కూడా చాలా బాగుంది. ఇక్కడ నా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు, అసలు కేక్ అవుతుందా కాదా, ఎంతసేపు అవుతుంది అని బయటకు వెళ్ళి అందరినీ గుంపులు అయితే బయటకు పంపించేసారు అనమాట అందరినీ. సో ఫైనల్గా మా కేక్ అయితే తయారవ్వడం అయిపోయింది. మనం తయారుగా తినాం కదా, కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి కదా, అది మన ఆచారం ఆయా.
దాని తర్వాత మేమైతే కిందికి వచ్చి మంచి డీజే పెట్టుకున్నాం. రేపు న్యూ ఇయర్ కదా గాయస్, ఎంజాయ్ చేయాలి కదా ఎంతైనా. ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్ అసలుకి ఇంకేముంది, మా అయితే 3 months అయితే కంప్లీట్ అయిపోతుంది. అందుకే ఫుల్ డ్యాన్స్ చేసామన్నమాట ఎంజాయ్ చేసుకుంటూ. సో గాయస్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ నుంచి మీ లైఫ్లో అంత సంతోషాలు రావాలని కోరుకుంటున్నాము. సో మాకైతే ఇదంతా అయిపోయిన తర్వాత ఆకలి వేసింది అనమాట. దానికోసం అయితే బిర్యానీ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాం. అక్కడే కూర్చోవడానికి అయితే స్పేస్ లేదు, కాలేజ్కి వచ్చి అయితే తిన్నామన్నమాట మేమైతే, నేను నా ఫ్రెండ్స్ కలిసి. సో గాయస్, మా కేక్ అయితే ఇలా అయిందంటే చాలా బాగుంది. మేమైతే కొంచెం రాగి కేక్ కొంచెం తేడా ఉంది కానీ జెల్లీ కేక్ పర్లేదు. సో గైస్, మా కేక్ అయితే ఇలా వచ్చింది. మీరు చూసారా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ముందు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.